ఎకానా స్టేడియం వేదికగా హైదరాబాద్ లక్నో జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 61వ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ సీజన్ ఆరంభంలో లక్నో చేతిలో ఎదురైన ఘోర పరాజయానికి హైదరాబాద్ జట్టు లక్నోకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసింది. గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేస్లో నిలుస్తామన్న మ్యాచ్లో లక్నో జట్టు దారుణ ప్రదర్శనతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో గెలిచి ఉంటే ప్లే ఆఫ్ అవకాశాలు లక్నోకి సజీవంగా ఉండేవి. కానీ హైదరాబాద్ చేతిలో ఓడిపోయి ప్లే ఆఫ్స్ రేస్ నుండి ఎలిమినేట్ అయింది. అలా ఆరెంజ్ ఆర్మీ లక్నో ఆశలపై నీళ్లు జల్లి అస్సాంకి పంపింది. ఇక నిన్నటి వరకు ప్లే ఆఫ్ రేసులో ఉన్న లక్నో ఒక్కసారిగా ఎలిమినేట్ అవ్వడంతో ముంబై, ఢిల్లీ మాత్రమే 4వ స్థానం కోసం పోటీలో ఉన్నాయి. ఈ రెండు జట్లలో ఏదో ఒక జట్టు మాత్రమే ప్లే ఆఫ్స్కి చేరుకుంటుంది. అయితే ముంబై ప్లే ఆఫ్కి వెళ్లాలంటే ఏం జరగాలి? అదే ఢిల్లీ ప్లే ఆఫ్ స్థానం దక్కించుకోవాలంటే ఎలాంటి సమీకరణాలు ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ఆ వివరాలు చూసుకుంటే ముంబై, ఢిల్లీ జట్ల చేతిలో చెరో 2 మ్యాచ్లు ఉన్నాయి. ఈ రెండు జట్లలో ఏ జట్టు అయితే మిగిలిన 2 మ్యాచ్లు గెలుస్తుందో ఆ జట్టు నేరుగా ప్లే ఆఫ్స్ కి వెళ్లిపోతుంది. ముఖ్యంగా బుధవారం రోజు 21న ముంబై, ఢిల్లీ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ దాదాపు ప్లే ఆఫ్స్ ని డిసైడ్ చేసేస్తుంది. ఈ మ్యాచ్లో ముంబై గెలిస్తే ఇక ఎటువంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ముంబై 4వ స్థానాన్ని దక్కించుకుంటుంది. ఢిల్లీ ఎలిమినేట్ అయిపోతుంది. అదే ఈ మ్యాచ్లో ముంబై ఓడిపోతే అప్పుడు ముంబై 14 పాయింట్లు, ఢిల్లీ 15 పాయింట్లకి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో పంజాబ్తో జరగబోయే మ్యాచ్లో డిసైడింగ్ ఫ్యాక్టర్గా నిలుస్తాయి. పంజాబ్ని ఏ జట్టు ఓడిస్తుందో ఆ జట్టు ప్లే ఆఫ్స్కి చేరుకుంటుంది. ఒకవేళ 2 జట్లు పంజాబ్ చేతిలో ఓడిపోతే ఢిల్లీ ప్లే ఆఫ్స్కి చేరుతుంది. మరి ఈ సీజన్ టాప్ 4 ఎవరో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.